గ్రామ ప్రదక్షిణ గావించుకొని విశ్వక్షేణ ఆరాధన, మహాగణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాబంధనము, దేవతా వృత్వీకరణము, మృత్తికా సంగ్రహణము, తర్వాత చంద్రశాంతి హోమం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకొని ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని చేశాము. తదనంతరము ప్రతిష్టాపన చేసేటువంటి విగ్రహాలన్నీ కూడా జలాదివాసాన్ని చేయడం జరిగింది. జలాదివాసం అయిన తర్వాత ఆ స్వామివారికి స్వస్తి చెప్పడం జరిగింది. ఈరోజు అనగా 7వ తారీఖు ఉదయము యాగశాల ప్రవేశము, తర్వాత గోపూజ, ద్వారారాధన, ఉపకుంభ మహాకుంభ కలశారాధనలు ఇత్యాది దేవతా కలశారాధనలు కూడా నిర్వహించుకొని అగ్ని ప్రతిష్టాపన, మూర్తి హోమాలను కూడా చేయడం జరిగింది. సకృత్పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసుకొని ఆ స్వామివారికి చతుర్వేద స్వస్తిని చెప్పి మహామంగళార్తి తీర్థప్రసాదాలు చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం రోజున స్వామివారికి ధాన్యాదివాదము ఇత్యాది మూర్తి హోమాలు ఇత్యాది కలశారాధన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాలని కోరుతున్నాం. కడపలో ఉన్నటువంటి ప్రజలకి చిన్న చౌకు వీరాంజనేయ స్వామిని ప్రత్యేకంగా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేదీప్యమానంగా కొన్ని సంవత్సరాల తరబడి డెకేడ్స్ 10 సంవత్సరాలుగా భక్తులందరూ ఈ చిన్న చౌకు వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులను పొందుతూనే ఉన్నారు. మనకు తెలుసు, గతంలో కొన్ని నెలలుగా పునఃప్రతిష్ఠ ఆరంభం కోసం చాలామంది కష్టపడి, ముఖ్యంగా మన రాజా అన్న లాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా కావచ్చు, మిగతా ఆయన మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ ఆలయాన్ని ఎంతో కాలంగా నమ్ముకొని ఈ ఆలయంలోనే దేవుడికి, మన ఆంజనేయ స్వామికి సేవలు అందిస్తున్నటువంటి నరసింహస్వామి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దాదాపుగా గత నెల రోజులుగా, అంటే పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ గత నెల రోజులుగా నిద్ర మానేసి రాత్రిపూట కూడా పనులు చేస్తూ ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా కడపలో ఒక రిమార్కబుల్, అంటే ఇది ఒక చిరస్థాయిగా గుర్తుండిపోగలిగినటువంటి ఆలయంగా తీర్చిదిద్ది, ఒక్కసారి మీరు ఆలయాన్నంతా తనివి తీరా చూశారంటే ఈ లోపల అడుగుపెట్టిన ప్రతి క్షణం నుంచి మీకు ఆ ఆస్పీసియస్, అంటే శుభప్రదమైనటువంటి ఆనందోత్సాహమైనటువంటి అనుభూతి కలగడం ఖాయం. అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాన్ని నిర్మించడానికి కూడా బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మన శిల్పాలు కానీ, ఆ శిల్పాలు చెక్కిన పద్ధతి కానీ మీరు ఒక్కసారి చూశారంటే మనసు పులకించిపోతుంది. ఇటువంటి వాతావరణాన్ని మనకు ఈ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడానికి కలగజేసినటువంటి రాజా అన్నకి, వాళ్ళ కుటుంబానికి, నరసింహస్వామికి, మహేష్, ప్రసాద్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే అన్న చెప్తారు, ఆయనకు బాగా తెలుసు. మొదటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు పడి దానికి ఉన్నటువంటి ఆటంకాలను చాలా అధిగమించి ఈరోజు అందరికీ బహుశా ఈరోజు రేపు మొన్నాడు పూర్ణ కుంభం కూడా ఎల్లుండి ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠ రేపు సాయంత్రం అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి దర్శనానికి అందరూ ఆహ్వానితులే. ఎల్లుండి నుంచి అంటే 9వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని వీరాంజనేయ స్వామి ఆశీస్సులను పొందవలసిందిగా మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్సుమాంజలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 2.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్యలో అప్పటి నుంచి మేము గుడి కష్టపడి ఇది నిర్మిస్తున్నాము. వివిధ ఆటంకములు అన్నీ కలిగిన దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని గుడి పునర్నిర్మాణం కావిస్తున్నాము. ఈరోజు ఆ దేవుడు దయతో ఈరోజు కార్యక్రమము దిగ్విజయంగా పూర్తయింది. ఇలాగే ఈ 3 రోజులు పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ప్రధానంగా మెయిన్ వీరాంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, వినాయకుడి గుడి ఉంది. భక్త మహాశయులు, కడప జిల్లా వాసులు అందరూ విచ్చేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అనుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 2.5 సంవత్సరం పట్టింది. చాలామంది చాలా రకాలుగా పలు విధాలుగా చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడి చాలా పాతది. వీళ్ళంతా దీన్ని తీసి కొత్తగా కట్టాలనేసి ఒక సంకల్పం చేసి చురు చేసినారు. కట్టేదానికి చాలామంది ఇబ్బంది ఇచ్చినారు, తొందర ఇచ్చినారు కట్టేదానికి కాకుండా. దానికి అది ఒక ఏడాదికి అయ్యే పని 2.5 వర్షం అయింది, ఏడాదిలో అయింది. దాని నుంచి ఇక్కడ అందరూ ఎవరు సహకారం చేసినారో డబ్బులంతా ఇచ్చి, లేదు కొన్ని జనాలు విరాళంగా వాళ్ళకి ఏమేమి సౌకర్యం అయితే అదంతా ఇచ్చినారో వాళ్ళకి అంతా మంచి, కానీ ఎవరెవరు మంచి చేసినారు, చెట్టు చేసినారు, అందరికీ ఆంజనేయుడు వీరాంజనేయుడు మంచి బుద్ధి ఇచ్చి మంచి రకంగా దేవస్థానంకి వచ్చి దేవుడిని పూజ చేయించుకొని పోయేదానికి ఆంజనేయ మనిషిని అనేసి
ఆ దేవుళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాను. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై హనుమాన్. మనము ఈ చినచోకు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయము పునర్నిర్మాణము చేయడం జరిగినది. ఈ యొక్క రాతి కట్టడు చాలా విశేషము. ఎందుకు అంటే ఈ రాతి మనము ఇక్కడ కాదు, కర్ణాటకలో టిప్టూ నుండి తెప్పించి ఈ యొక్క ఆలయం అనేది నిర్మించడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క 2.5 సంవత్సరం పాటు కూడా మేమందరము చాలా కష్టపడి కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చాలా కష్టపడి దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ అదేవిధంగా ఇక్కడి భక్తాదులు కూడా మనకి సహకరించడం అనేది జరిగినది. అందరూ కూడా వారి శక్త్యానుసారము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి వారి సహాయం వారు చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులకు గాను ఆ స్వామి అనుగ్రహం అనేది ఉంది కాబట్టే ఇప్పుడు మనము ఈ యొక్క పునఃప్రతిష్టాపన మహోత్సవం అనేది పెట్టుకున్నాము. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి, అదేవిధముగా సీతారాముల వారి పట్టాభిరాముడు ఉత్సవ విగ్రహములు ప్రతిష్టాపన అనేది జరుగుతున్నది. అదేవిధంగా వినాయక, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, నాగప్ప మరియు నవగ్రహ దేవతల్ని ప్రతిష్టాపన మహోత్సవం అనేది ఈ 3 రోజులు జరుగుతున్నది. ఈ 3 రోజులు కూడా ఈ ప్రతిష్టాపన మహోత్సవ ప్రయుక్తముగా 3 పూటల భక్తాదులకి అన్నదాన మహోత్సవం అనేది చేస్తున్నాము. అదేవిధంగా నిన్నటి రోజున అంకురార్పణతో మొదలు పెట్టుకొని ఈరోజు స్వామివారిని జలాదివాసం నుండి తీసి స్వామికి మానోన్మాన శాంతి హోమం అనేది చేసుకొని సాయంత్రము ధాన్యాదివాసం అనేది కార్యక్రమం ముగించుకొని రేపు శయ్యాదివాసము పుష్పాదివాసముతో కలిపి మొన్నాడు అనగా 9వ తేదీ ఉదయము ప్రతిష్టాపన మహోత్సవం అనేది జరుగుతుంది. ఉదయము కుంభాభిషేకము, ఆ తరువాత విగ్రహానికి ఫలపంచామృత మహా అభిషేకం అనేది జరుగుతుంది. ఆ తరువాత స్వామి అలంకరణ దర్శనం అనేది జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా సహకరించిన వారు, అదేవిధంగా ఊరి ప్రజలు కూడా వారి క్షేమం కోసము ఈ యొక్క ఆలయం అనేది కట్టినది. ఇది ఏది కూడా మేము సొంత అభివృద్ధి కోసం అనేది చేసుకున్నది కాదు. ఇది కేవలము ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా ఏ పని చేసినా కూడా మనం ఆలయం కోసమే, దేవుని కోసమే చేశాము. కాబట్టి ఇక్కడ ఏది ఒక పర్సనల్ ఇది కానీ ఏది లేదు. కావున అందరూ కూడా లోక సంరక్షణార్థం మన హిందూ ధర్మం చెప్తుంది, సర్వే జనా సుఖినోభవంతు. కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఈ యొక్క మన హిందూ ధర్మం. కాబట్టి మనము ఆ యొక్క అభివృద్ధి కోసమే ఈ ఆలయం అనేది నిర్మించాము. కావున అందరూ కూడా ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపనకి విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై హనుమాన్. 5:30 గంటలకి మళ్ళీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5:30 గంటలకి ప్రారంభమవుతుంది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీర్థాన్ని తీసుకోండి. అక్కడే పోలేరమ్మ గుడి పక్కలో ఏర్పాటు చేసినటువంటి వసతి చేసినటువంటి అన్నప్రసాదాన్ని. జై శ్రీరామ్. జై హనుమాన్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమాన్ ప్రచోదయాత్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద. రామదూత కృపాసింధో మత్కార్యం సారయ ప్రభో. చినచోక్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా భక్త మహాశందరు కూడా స్వామివారి కుంభాభిషేకము జరుగుట కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం అనేది ఆసన్నమైనది. ఈ నెల 7, 8, 9వ తారీఖున స్వామివారి జీర్ణోద్ధార ప్రతిష్టాపన మహోత్సవాన్ని చేయుటకు భగవతాచార్యులతో నిశ్చయించబడినది. ఈ 3 రోజుల పాటుగా అశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, చతుర్వేద పారాయణము ఇత్యాది పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబడుతున్నది. అందులో భక్త మహాశందులు కూడా విరివిగా పాల్గొంటున్నారు. అలాగే నగరంలో ఉండేటువంటి వారందరూ కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశేషంగా ఈ 3 రోజుల పాటుగా 3 పూట్ల కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కొన్ని వేల భక్త మహాజనులు కూడా వచ్చేసి ఆ ప్రసాదాన్ని తీసుకునేసి స్వామివారి అనుగ్రహ పాత్రలవుతున్నారు. ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. స్వామి ఉదయం నుంచి ఏమేమి కార్యక్రమాలు ఈ యొక్క
ప్రతిష్టా మహోత్సవంలో నిన్నటి రోజున కూడా నిర్వహించినటువంటి పూజా కార్యక్రమంలో నిన్న సంకల్పాన్ని నిర్వహించుకొని గ్రామ ప్రదక్షిణ తర్వాత స్వామివారికి అంకురారోపణ కట్ చేసి నేను అలాగే ప్రతి ఒక్క భక్తులకి కూడా చెప్పడం ఏమంటే తెచ్చినటువంటి రైలు కూడా ప్రజలకు విజ్ఞప్తి, రేపు మొన్నాడు కూడా ఇదే మాదిరిగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.